ప్రైవేటు పరం చేస్తున్నారా? ఉక్కు శాఖ మంత్రి గారు వచ్చారు, చంద్రబాబు నాయుడు గారు అక్కడే ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు ఏం మాట్లాడారో కూడా మీ ముందుకు నేను తీసుకొచ్చాను. యా చంద్రబాబు గారు మాట్లాడారు. అంతకుముందు కుమారస్వామి కేంద్ర ఉక్కు గనుల మంత్రి, పొరుగు రాష్ట్రం, ఆయన కూడా సందర్శించారు. ఇంకా అక్కడే ఉన్నారు. నేను ఇందాకే విశాఖ ఉక్కు ట్రేడ్ యూనియన్ లీడర్స్తో కూడా మాట్లాడా, వాట్ ఈస్ హ్యాపెనింగ్ అని, అక్కడ మన మీడియా మిత్రులతో. సో ఇప్పటివరకు చూస్తే వీళ్ళిద్దరూ మాట్లాడే కొంచెం మధ్య మార్గంలో ఉన్నారు. కొంచెం ఆశ కలిగించే విధంగా వీళ్ళు మాట్లాడుతున్నారు. అంటే దానికి ఏం మూతపడదు, దానికి ఏం ఇబ్బంది లేదు అన్న పద్ధతిలో కుమారస్వామి చెప్పారనేది రిపోర్టు. చంద్రబాబు నాయుడు ఏమో తెలుగువారి ఆత్మగౌరవానికి ప్రతీక కాబట్టి మీ మనోభావాలు దృష్టిలో పెట్టుకొని చేస్తున్నారు. సంతోషం. ఈ విధంగా పాజిటివ్గా తీసుకొని దాన్ని కాపాడితే చాలా మంచిది. ఇందులో 2 ప్రశ్నలు ఉన్నాయి. ఆ 2 ప్రశ్నల్లోకి మనం వెళ్లే ముందు నిన్న మనం చాలా వివరంగా చర్చించాం. సరే, రాష్ట్రంలో రాజకీయ అంశాలు ఇట్లాంటి వాటి మీద వాడి వేడి అది ఉన్నంతగా సంచలనాత్మక విషయాల్లాగా ఇది చాలా కీలకమైన అంశం మీద ఉందా దృష్టి అనేది ఒక పెద్ద ప్రశ్న. కానీ మనం చర్చించినప్పుడు నేను బిజినెస్ స్టాండర్డ్, ఫైనాన్షియల్ ఎక్స్ప్రెస్, ఎకనామిక్ టైమ్స్, డక్కన్ క్రానికల్లో వచ్చిన వార్తలు ఇవన్నీ మీకు మనం వాటిని ప్రస్తావించాం. అది అంతా అయిన తర్వాత నిన్న సాయంత్రానికి ఒక విధంగా ఉద్రిక్తత పెరిగింది. ఎందుకంటే తెలుగుదేశం స్థానిక నాయకులు డక్కన్ క్రానికల్ కార్యాలయం దగ్గర నిరసన తెలిపి, అంటే వాళ్ళ స్టోరీ మనం చూపించింది కూడా అది నిజం కాదు, అది కేవలం కట్టు కథ, కల్పిత కథ, మేము యూటర్న్ తీసుకోలేదు అన్న పద్ధతిలో వాళ్ళు అక్కడ నిరసన తెలిపారు. నిరసన తెలపడం అంటే ఓకే, ఒక రాజకీయ పార్టీ అంటే మీ యూటర్న్ స్టోరీ నిజం కాదని చెప్పడం. లోకేష్ కూడా ట్వీట్ పెట్టారు ఆ మేర, ఇదంతా బ్లూ మీడియా ఇది అని. సరే, ఇప్పుడు బ్లూ మీడియా, ఎల్లో మీడియా తప్ప మామూలు మీడియా, మనలాంటి మీడియా మాట్లాడినా కానీ దానికి ఇంకా ఒకటి లేదు కదా. కాబట్టి అక్కడ తర్వాత ఏం చేశారంటే డక్కన్ క్రానికల్ బోర్డు తగలబెట్టారు. అది సరైన పని కాదు. మీడియా, జర్నలిస్ట్ సంఘాలు, రాజకీయ పార్టీలు ఖండించేవాళ్ళు. చిన్న తప్పు అయితే మీరు ఇప్పుడు లోకేష్ ఆ పార్టీ జనరల్ సెక్రటరీ, మినిస్టర్, ఆ కథనం నిజం కాకపోతే చాలా సంతోషిస్తారు కార్మికులు, యూనియన్లు, నేను కూడా. ఎందుకంటే మోదీ ప్రభుత్వం ఒత్తిడి అట్లా ఉంది. అంటే మీరు ఇందాక రాజకీయ వర్గాలు, కార్పొరేట్ వర్గాలు కాపు కాసు ఉన్నాయి. దాని మీద కాసిన దానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేది వీళ్ళే కదా సార్. ఇచ్చారు వీళ్ళు కార్పొరేట్ గవర్నెన్స్ కదా, కార్పొరేట్ రాజకీయం జాతీయ స్థాయిలో నడుస్తూ ఉంది. పైగా ఆమె నిన్న మీతో అన్నట్టుగా ఒరిస్సాలో ఉన్న నీలాంచి ఇప్పటికే టాటాలకు తీసుకున్నారు. కార్మికుల పోరాటం వల్ల ఇది ఇప్పటివరకు ఆగింది, అంతవరకు ఖాయం. నిన్న మన కార్మిక సంఘాల నాయకులు కూడా చెప్పే ఒక విషయం ఏమంటే జాతీయ మీడియా, ఇంగ్లీష్ మీడియా అత్యుత్సాహంతో అయిపోయిందని ఒక కథనాలు వీళ్ళు ఇస్తున్నారు. మా పోరాటము దీని అంతటి వల్ల, అలాగే రాజకీయ పార్టీల వల్ల కొంత ఆగే అవకాశం ఉంది, సెయిల్లో విలీనం చేసే అవకాశం ఉందేమో అని. స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా దాంట్లో కనుక లీనం చేస్తే దీన్ని కాపాడుకొని ప్రభుత్వ రంగంలోనే ఉండే అవకాశం ఉంది. కుమారస్వామి కూడా ఉదయం ఏమన్నారంటే దాని మనుగడకేం ముప్పు లేదు, 100%తో పని చేయించాలనే మా ఉద్దేశం, మీరు ఆందోళన చెందకండి అన్నారు. 100% పెంచడం అనే పేరుతో ప్రైవేటీకరణ చేస్తారన్నది ఇక్కడ ఉన్న సందేహం. అయితే మీరు అన్నట్టు చంద్రబాబు నాయుడు తన పర్యటన సమయంలో చేసిన వ్యాఖ్య ఏది, మీ మనోభావాలకు అనుగుణంగా పనిచేస్తామంటే దీన్ని ప్రభుత్వ రంగంలోనే కాపాడుతాము అనేది కనుక ఆ మాటల ఉద్దేశం అయితే అంతకంటే కావాల్సింది లేదు. వెల్కమ్ చెప్పొచ్చు. రెండవది, నిన్న క్రానికల్లో వచ్చిన కథనాన్ని అంత తీవ్రంగా ఖండించి వాళ్ళు ఇదంతా కూడా చేస్తున్నారంటే అది నిజం కాదు, మేము యూటర్న్ తీసుకోలేదు అని చెప్తున్నారని మనం భావించాలి. ఒక విధంగా ఇది శ్రీనివాస్ వర్మ కేంద్ర సహాయ మంత్రి, అంతకుముందు ఏపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి, బీజేపీ అధ్యక్షురాలు, ఇలాంటి వాళ్ళు మాట్లాడడానికి కొంచెం భిన్నం. వాళ్ళు ఎలా మాట్లాడుతున్నారంటే కంపెనీ ఉంటుంది కదా, మూతపడదు కదా, ఉద్యోగాలు ఉంటాయి కదా అనే పద్ధతిలో వాళ్ళు మాట్లాడుతూ వచ్చారు. చంద్రబాబు నాయుడు కొంత నర్మగర్భంగా మాట్లాడారు అనుకోవాలి. అవతరాలను ఖండించడం వరకు ఓకే, అబద్ధాలు నమ్మడం ఎప్పుడు మంచిది కాదు. ఎందుకని చేతకాని వాళ్ళు చెప్పారన్నారు నిజమే, చంద్రబాబు తలుచుకుంటే ఇప్పుడు చేతనం అవుతుంది. ఎందుకంటే ఆయన మీద ఆధారపడి ఉన్నారు కాబట్టి మోదీ గారు కనీసం కొంతకాలమైనా 1-2 ఏళ్ళైనా దీన్ని అలా కొనసాగిస్తే తప్పకుండా తర్వాత సెయిల్లో కలపటమో దాన్ని లాభాల పాట పట్టించడమో చేయొచ్చు. కార్మిక వర్గంలో ఆ మేరకు ఆశాభావం ఉంది. నా తాజా సంభాషణను బట్టి తెలిసేది ఏంటంటే కార్పొరేట్ నేషనల్ మీడియా, బడా మీడియా అయిపోయిందని చెప్పినా ఇంకా ఆపగలిగిన శక్తి ఉంది రాజకీయ పార్టీలకు తమకు అని వాళ్ళు భావిస్తున్నారు.
సెయిల్ ప్రతిపాదన కూడా తీవ్రంగానే చర్చకు ఉంది. వాళ్ళకున్న ఒకే ఒక సందేహం ఏమంటే ఇప్పటికే నష్టాల్లోకి తీసుకుపోయారు కదా ఈ కంపెనీని, దీన్ని కలుపుకుంటే మాకు నష్టం వస్తుందని వాళ్ళు సంకోచిస్తారేమో సెయిల్ వాళ్ళు. కాబట్టి సెయిల్ని ఒప్పించడం అనేది ఇక్కడ వచ్చే ఒక సమస్య. దానికి కనుక చొరవ తీసుకుంటే మంచిదే. ఇప్పుడు వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. అది అవుతుందేమో. కుమారస్వామి కనుక మంత్రి కుమారస్వామి కనుక సెయిల్లో కలుపుతామని అనౌన్స్ చేస్తే ఇంకా సమస్య లేదు. వచ్చే చంద్రబాబు కూడా మాట్లాడే ఉంటారు ఆ విషయాలు. ఇప్పుడు కూడా మాట్లాడే అవకాశం కూడా ఉంది. నిజానికి ఆయన పోలవరం పర్యటనకు వెళ్ళారు. పోలవరం సందర్శన అక్కడ చేసి అక్కడ ఇంజనీర్లు వాళ్ళతో మాట్లాడి ఉత్తరాంధ్రకు వచ్చారు. అక్కడ ఈ చర్చ వచ్చింది కాబట్టి ఈ అంశాలు ఆయన లేవనెత్తుతూ ఉన్నారు. మంచిదే. అక్కడ దాడులు లాంటివి మళ్ళీ జరగకుండా దానికి లోకేష్ కూడా ఖండించాడు. ఐ షుడ్ టెల్ యూ. ఇవన్నీ చెప్తూనే దాడిని అయితే ఖండిస్తున్నాము, ఇట్లాంటి పనులు చేయకండి మన కార్యకర్తలు అని కూడా ఆయన తన ట్వీట్లో పెట్టారు. జగన్ ఖండించారు, వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి, జర్నలిస్ట్ సంఘాలు వామపక్షాలు కూడా ఖండించాయి. పోయింది అట్లాంటివి మళ్ళీ జరగకుండా ఉండాలని మనం చూసుకోవాలి. ఆ వార్త అబద్ధమైతే నిజంగా మనం సంతోషించాలి. మూడోది కార్మికులు ఆశిస్తున్నట్టుగా నాయుడు కొంచెం మీ మనోభావాలు గౌరవిస్తామంటున్నారు కాబట్టి మరి విశాఖ ఉక్కు గట్టెక్కుతుందేమో అని మనం ఆశించదు. ఒకటైతే నిజం వర్మ, గతంలో చాలా స్టీల్ ప్లాంట్లు ప్రైవేట్ చేయాలని ప్రయత్నించినా అక్కడ ట్రేడ్ యూనియన్ కార్మిక సంఘాలు ఆందోళన చేసిన తర్వాత సేలంలో ఇట్లాంటి చోట జరగలేదు, ప్రతిపాదించి వెనక్కు తగ్గారు. ఇంకొక మాట ఏంటంటే కార్పొరేట్లు చాలా చౌకగా తీసుకోవాలని చూడటం. మరీ అంత చౌకగా ఇస్తే ఇక్కడ మా ఊరుకోరు కదా, విమర్శలు వస్తాయని ప్రభుత్వాలు వెనక్కు తగ్గటం. కుమారస్వామి పరిస్థితి కంటే ఇంకా ఇంటరాక్షన్లో ఉన్నాడు ఆయన. బయటకు వచ్చి మీడియాకి ఏం చెప్తారో చూడాలి. ఆయన తెలివిగా మధ్య మార్గంలో ఆందోళన పడకండి, 100% పెంచుతాము నడిపిస్తామని చెప్తున్నారు. ఎక్కడ ఎవరు నడిపిస్తారు? RINL నడిపిస్తుందా, సెయిల్ నడిపిస్తుందా, లేక ఇంకో కార్పొరేట్ బాబు దిగుతాడా? ఇది ఒక్కటే సందేహం. దానికి కనుక సమాధానం ఇస్తే ఇంక సమస్య అయిపోయింది. సరే, ఏంటి ఏపీ స్టాక్ యార్డ్ నుంచి 40 లక్షల టన్నులు ఇసుక మాయమైపోయింది అన్నది మరొకటి నడుస్తున్నది బ్రేకింగ్. ఇవన్నీ కూడా కొద్దిగా ఇబ్బందికర పరిస్థితులు ఏమో కదా ప్రభుత్వానికి. అంటే రెండు విషయాలండి. వాస్తవంగా ఇసుక దాని మీద చాలా చర్చ ఈరోజు నేను చూశాను. ప్రజాశక్తి, విశాలాంధ్ర, ఇప్పుడు ఎందుకంటే అటు ఇటు కాకుండా నాకు ఈ పత్రికలు కనిపిస్తాయి. ఈ రెండు పత్రికలు కూడా రాష్ట్రంలో ఇసుక పరిస్థితి మీద అధ్యయనం చేసాయి. ఒకరేమో గోదావరి జిల్లాల్లో, ఇంకా ఇతరేమో రాష్ట్రం అంతా లెక్కలు వేశారు. అదంతా దాని అంతటి ప్రకారం చూస్తే ఇంచుమించుగా రేట్లలో పెద్ద తేడా ఏం రావట్లేదు. ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ పెట్టడము, రెండవది 40, నిన్న కూడా మొన్న చెప్పాను నేను మీకు, రాష్ట్రానికి మొత్తం 3 కోట్ల టన్నులు కావాలి, సెప్టెంబర్ వరకు 80 లక్షలు కావాలి, కానీ 45 లక్షల టన్నులు అందుబాటులో ఉంది అని. కానీ జరుగుతుంది ఏంటంటే, ఇప్పుడు ఉదాహరణకు కర్నూలు ఉందనుకోండి, కర్నూలులో ఇసుక కావాలంటే అది చాలా దూరంలో 130 కిలోమీటర్లు ఉంది ఏదో ఇసుక క్వారీ. అక్కడికి పోవాలంటే దాన్ని ఏమంటారు, ఆ డంప్ చేసిన స్టాక్ యార్డ్లు కూడా కావు ఇవి, రీచ్లు ఇసుక రీచ్లు మేజర్. అక్కడికి వెళ్ళి అందరు తెచ్చుకోవాలి. దానివల్ల రవాణా ఖర్చులు చాలా ఎక్కువ అవుతున్నటువంటి ఒక పరిస్థితి. ఇప్పుడు వైసీపీ వాళ్ళ ఆరోపణ ఏంటంటే, సరే ఉచితమని కాకపోయినా చంద్రబాబే అన్నాడు కదా, నేనేమి ఖర్చులన్నీ పెట్టుకొని నేనేమన్నా ఇస్తానన్నానా అని. కాబట్టి అది కాదు, మీరు వస్తే మీ ట్రాన్స్పోర్ట్ ఖర్చులతో మీకు ఇస్తాము అన్నది వాళ్ళ మాట. కానీ ఇక్కడ సమస్య ఏమొచ్చిందంటే, ఈ 40 లక్షల టన్నుల ఇసుక మాయమైపోయింది. మేము స్టాక్ పెట్టింది మాయం చేశారు. అది వరకు ఈ ప్రభుత్వం మీద కూడా వీళ్ళు ఇదే విమర్శ చేసేవాళ్ళు కదా, ఇది 14-19 మధ్యలో కూడా. అది మొదటి విమర్శ వైసీపీ నుంచి. ఇంకా రెండో సమస్య ఏంటంటే, అంత దూరం ఎవరు వచ్చి తీసుకుపోతున్నారు? ట్రాక్టర్లు, తర్వాత టిప్పర్లు, భారీ క్యూలు ఇక్కడి నుంచి అక్కడ వరకు ఉన్నాయి. సో ఈ మధ్యలో ఒక వర్మకో ఎవరికో ఇసుక కావాలని పోతే ఇందులో అన్న దూరాలే, ఇందులో ఎవరో తెలీదు. సో ఈ విధంగా ఇసుక సమస్య అయితే ఇది తాత్కాలిక విధానమే కాబట్టి రేపు శాశ్వత విధానం వచ్చినప్పుడు మరి ఏమైనా మెరుగుపడుతుందేమో మనం ఆశించాలి. కానీ సమస్య అయితే ఈ విధంగా కొంత కొనసాగుతున్నట్టే కనిపిస్తుంది. అది ధరల రేట్లలో పెద్ద తేడా లేదు. కొన్ని దూరం పెరగడం వల్ల, అంటే రీచ్ దూరంగా ఉండడం వల్ల అది పెరుగుతుంది కదా, రవాణా ఖర్చు బాగా పెరుగుతోంది.
అనేక చోట ఇప్పుడు అంగనంపూడి దగ్గర అది పూర్తిగా అగనంపూడి దగ్గర అది ఇదైపోయింది. అది కంబాలి కర్నూలు దగ్గర అక్కడ అయిపోయింది. అన్ని ఊర్లో నా దగ్గర కావాలంటే మీకు ఆ వివరాలన్నీ ఉన్నాయి. సో ఈ ఇసుక సమస్య అంత సులభంగా ఉచితము అనగానే ఇది పరిష్కారం కాలేదు, సమస్య ఇంకా ఇంకో రూపంలో కొనసాగుతుందన్న విషయాన్ని అయితే గుర్తించాలి. దళారులు ఈ ట్రాన్స్పోర్టర్లు వీళ్ళకి ఎక్కువగా దీనివల్ల ప్రయోజనం కలుగుతుంది. అంటే అందరూ వరుసగా వచ్చి తీసిపోవడం అనేసరికి ఐడెంటిటీ ఇవన్నీ సమస్యలు కూడా వస్తాయి కదా. ఒక టిప్పర్లో 3 నుంచి 4 టన్నులు పెడతామంటాను, తూకం కూడా తేడా వస్తుంది. ఇప్పుడు ఉదాహరణకు నేను ఇందాక చెప్తున్న కంబాలి రీచ్ ఉంది, ఆ దారిలో ఎక్కడ వే బ్రిడ్జి లేనప్పుడు మీ దగ్గర ఎంత తీసుకొచ్చింది అనేది కూడా మీకు పూర్తిగా లెక్క తెలియదు. సో అదే బాధాకరం ఏంటంటే ప్రభుత్వాలు పార్టీలు మారినా ప్రభుత్వాలు కొనసాగుతూ ఉండాలి. అవును. కాబట్టి ఇక్కడ విధానం మారొచ్చు కానీ ఈ వ్యవస్థలోనే ఒక లోపం ఉండడం వల్ల ఇసుక సమస్య కొనసాగుతుంది. మీకు బాగా గుర్తుంటే జనసేన కూడా అప్పుడు అక్కడ గోదావరి జిల్లాలో ఎవరు తహసీల్దార్ ఎవరో ఆపారని ఈ సమస్య అంతా వచ్చింది ఇసుక దగ్గరే కదా, ఇసుక తవ్వకం దగ్గరే. కాబట్టి తొందరగా దీనికి అటెండ్ కావాల్సిన బాధ్యత మటుకు ప్రభుత్వం మీద, అధికార యంత్రాంగం మీద ఉంది. ధరల పరంగా, సరఫరా పరంగా. మూడోది మధ్యలో ఎవరో వచ్చి భారీ బిల్డర్లు వీళ్ళని తీసిపోయారనుకోండి, మామూలు ప్రజలకు చేరదు కదా. మామూలు ప్రజలకు చేరితే తప్ప పనులు దొరకదు. సార్ మరొక అంశం, ఈ అంశాలు ఎలా నడుస్తుంటే అంతర్జాతీయ ఇందులో ఏమైనా వేరే అంశం ఏమైనా ఉందా? అసలు జూ పార్కులు, అంతర్జాతీయ జూ పార్కులు అనే అంశం అన్నది ఇప్పుడు తెర మీద తీసుకురావడం ఏంటి? ఏముంది, పర్యావరణము, టూరిజము అవి చూసినప్పుడు టూరిజం కూడా వాళ్ళ మా పార్టీ దగ్గరే ఉన్నట్టుంది. కాబట్టి జూ పార్క్స్, ఎన్విరాన్మెంట్, క్లీన్ ఎన్విరాన్మెంట్ ఇదంతా ఉండాలన్నప్పుడు ఇలాంటివి వస్తాయి కదా. టూరిజం పెంచితే దానివల్ల ఆర్థిక కార్యకలాపాలు, ఆదాయాలు పెరుగుతాయి. అదే ఆర్థిక వనరులు పెంచుకోవడానికి తీసుకున్న నిర్ణయం ఇది, ఈ ఆలోచన అని. అంటే అనేక దేశాలన్నీ, ముఖ్యంగా పేద వర్ధమాన దేశాల్లో టూరిస్టులను ఆకర్షించే అంశాలు అంతర్జాతీయ స్థాయి అన్నప్పుడు విదేశీ టూరిస్టులు కూడా వాటి కోసం వస్తారని. భారతదేశము జీవ వైవిధ్యానికి పెట్టింది పేరు. ఇక్కడున్న కొన్ని మొక్కలు కానీ, ఇక్కడున్న మన పుచ్చకాయలు కానీ, లేదా మన మామిడి పళ్ళు కానీ చాలా చోట్ల ఉండవు. అలాగే జంతువుల్లో కూడా ఇప్పుడు గ్రేట్ ఇండియా బస్టర్డ్ అని ఉంటుంది కర్నూలు జిల్లాలో. వాళ్ళ కోసం ఒక ఇది కూడా ఉంది, ప్రత్యేకమైన రిసార్ట్ కూడా పెట్టారు. ఇట్లా అనేక చోట్ల. అలాగే మన పులులు కానివ్వండి, ఇవన్నీ మరి ఆయనంత ఏమన్నా ప్లాన్ తయారు చేస్తారేమో. పర్యావరణం అన్నది కూడా పవన్ కళ్యాణ్ కొంచెం ఇష్టమైన అంశము, వాళ్ళ శాఖల్లో కూడా వస్తుంది. కాబట్టి ఆయన అలాంటి ఆలోచన చేస్తున్నారేమో, సంతోషమే. ఇంకా చాలా అంశాలు ఉన్నాయి మీరు అన్నట్టు. ఇప్పుడే ఎందుకంటే ప్రాథమిక దశలో సూచన చేశారేమో అనుకోవాలి. ఇంకోటేమో జూ పార్కులు ఇవి తగ్గుతున్నాయి. ఇప్పుడు హైదరాబాద్ జూ పార్కు, ఇలా బెంగళూరు, చెన్నై, ఇట్లా అనేక చోట్ల ఇవి ఉండేవి. అనేక కారణాల వల్ల అవి తగ్గిపోవటము, లేకపోతే కాలక్షేపానికి కూడా వాటికి వెళ్ళటం అనే దాంట్లో ఉండే సమయము, ఆ సౌకర్యాలు తగ్గడం ఇది ఉంది. వాటిని క్రమబద్ధంగా బాగా పెంచితే మంచిదే. ఓకే సరే, బట్ ఏమైనా బుర్రలో ఉంది, లేకపోతే ఏమేమి ప్రదేశాలు ఆయన ఐడెంటిఫై చేశారు అది చూడాలి. శ్రీశైలం దగ్గర కూడా ఉదాహరణకు అభయారణ్యాలు అంటారు, ఇట్లాంటివన్నీ ఉంటాయి. అయితే ఒక మాట అంటాను నేను, నెలకొల్పడానికి స్వాగతం, కానీ దానికంటే ఇప్పుడు ప్రస్తుతం ఉన్న వాటిని మరింత మెరుగుపరిచి టూరిస్టులను ఎక్కువగా ఆకర్షించడం అది చాలా అవసరం. అది చాలా ముఖ్యం. మొదట స్టేటస్ కో అనేది చాలా మెరుగుపరిచి ఆ తర్వాత బెటర్ వీటికి కూడా వెళ్ళొచ్చు, అందులో ఏం పొరపాటు లేదు. కానీ అది చాలా కీలకం. చాలా చోట్ల ఇప్పుడు మీకు ఒకటి ఉంది కదా, ఇప్పుడు ఎర్రచందనం ఇదంతా చేశారు, అటవీ ప్రాంతం అది, వాటిని సద్వినియోగం చేయకపోగా ఇంకా అనేక మంది చేసిన పరిస్థితి. కాబట్టి వాటిని సవ్యంగా నిర్వహించటం, అడవులను కాపాడడం, వన్యమృగాలను కాపాడటం ఇది చాలా ముఖ్యం. పులుల సంఖ్య తగ్గిపోకుండా మనం చాలా కష్టపడ్డాం మన దేశంలో ఉదాహరణకు. కాబట్టి ఆయన ప్రణాళిక ఏంటో ఆవిష్కరించాక మనకు తెలుస్తుంది. బట్ మెయిన్ వైల్ ఉన్న వాటిని సవ్యంగాను చేయటం చాలా అవసరం. ఎందుకంటే వర్మ భారతదేశం చాలా పెద్ద దేశం. ఇక్కడ ఇంటర్నల్ టూరిజం వల్ల కూడా చాలా ఆదాయం వస్తుంది. ఇవి సక్రమంగా నడవకపోవడం వల్ల ఇంటర్నల్ టూరిజం సఫర్ అవుతుంది. ఇప్పుడు మీరు ఇక్కడ పక్కన చోటుకే వెళ్తారు మంచిది ఉందంటే.
సార్ మరొకటి తిరుమల తిరుపతి దేవస్థానం ప్రపంచంలోనూ ఒక ప్రత్యేకమైన స్థానం ఉన్న ఈ దేవస్థానంలో ప్రథమ స్థానం 2019 నుంచి 24 వరకు చాలా దారుణాలు జరిగినాయి. మతస్థులు ఎవరెవరో ఎంటర్ అయ్యారు, ఇష్టారాజ్యంగా చేసేసారు. కొద్దిసేపటి క్రితమే బండి సంజయ్ గారు కూడా ఈరోజు మాట్లాడుతున్న పరిస్థితి, ఆయన దర్శనానికి కోసం వెళ్ళింది. చాలా దారుణాలు ఇక్కడ చేశారు. ఇప్పుడు అది గాడిని పెట్టాల్సిన అవసరం వచ్చిందని. ఇంకా ధర్మారెడ్డి గురించి వచ్చిన ట్రోల్స్ వేరే చెప్పాల్సిన అవసరం లేదు, చాలా ఎక్కువ ట్రోల్స్ వచ్చినాయి. విజిలెన్స్ విచారణ కూడా ఆయన మీద చేపట్టడం జరిగింది. ఏంటి దేవాలయాల్లో కూడా ఈ రాజకీయ నాయకుల జోక్యాలు, లేకపోతే వీళ్ళు ఇష్టారాజ్యంగా చేయడం, భక్తుల మనోభావాలకు ఇబ్బంది పెట్టే విధంగా ఉండడం? తిరుమల తిరుపతి దేవస్థానం టీటీడీ అనే దాంట్లో అనేక సమస్యలు ఉన్నాయి. ఎవరు వీళ్ళు ఉంటే వాళ్ళు అంటుంటారు, వాళ్ళు ఉంటే వీళ్ళు అంటుంటారు. కాకపోతే ఇక్కడ రాజకీయ పార్టీలతో పాటు దేశంలో ఇప్పుడు మత రాజకీయాలు కూడా ఎక్కువగా నడుస్తున్నాయి కాబట్టి మతపరమైన కోణం కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. మీ దగ్గర చర్చలు కూడా ఎక్కడ చూస్తున్నాను నేను, ఆ ఫలానా మతం ఆయన అక్కడ ఎందుకు ఉన్నాడు, ఇట్లా ప్రశ్నలు. నిజానికంటే టీటీడీకి ఉన్న ప్రత్యేకత ఏంటంటే ఆంధ్రప్రదేశ్ ప్రధాన కార్యదర్శులుగా పనిచేసిన వాళ్ళలో చాలామంది టీటీడీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్స్గా పనిచేశారు. సుబ్రహ్మణ్యం కానీ, ఎల్విఎస్ కానీ, అజయ్ కల్లాం కానీ, ఐవైఆర్ కృష్ణారావు కానీ, అంతకుముందు ఇంకా అందరికీ పరిచితులైన కేవీ రమణాచారి కానీ, ఇలా వీళ్ళకు దాని చుట్టూ ఒక ఇది ఉండేది. ఒక 10 ఏళ్ల నుంచి క్రమక్రమంగా చిన్న దగ్గర నుంచి మొదలుపెట్టి, ఉదాహరణకు మన్మోహన్ సింగ్ ప్రభుత్వం అవిశ్వాస తీర్మానంలో నెగ్గడానికి పార్టీ ఫిరాయించినటువంటి ఆయన వెంటనే దానికి చైర్మన్గా చేశారు, వెంటనే ఇంకా అది అయిపోగానే. సో ఈ పద్ధతిలోకి వచ్చింది. వైఎస్ ఉన్నప్పుడు భువన కరుణాకర్ రెడ్డి దాదాపు ఆయన ఒక ప్యారలల్ గవర్నమెంట్ లాగా అది నడిచేది. అంటే ప్రోయాక్టివ్ చాలా ఉన్నా అనేక సమస్యలు వివాదాలు కూడా ఉండేవి. ఇక వైసీపీ టీడీపీ అన్న పద్ధతిలో ఈ వివాదం వచ్చిన తర్వాత ఇది ఇంకా బాగా పెరిగింది. ఇక్కడ అదనంగా దేశంలో మోదీ ప్రభుత్వం రావటము, ఇప్పుడు ఉదాహరణకు చెప్పాలంటే తప్పకుండా చాలా ఫిర్యాదులు ఉన్నాయి. నాకు అక్కడ కూడా ట్రేడ్ యూనియన్స్, అక్కడ కార్మిక సంఘాలు, ఇవన్నీ చాలా ఉద్యమాలు నడుస్తూ ఉంటాయి. చాలా వరకు బండి సంజయ్ గారి విహెచ్పినే అక్కడ ఎవరు అక్కడ ధర్మారెడ్డి ఉన్నా లేదా అంతకుముందు ఇంకొక ఆయన దేవరెడ్డి ఉన్నా విహెచ్పి రాజ్యం చాలా ఎక్కువగా జరిగింది. వాళ్ళని బలపరిచే ఎన్ని సభలు, ఎన్ని సమూహాలు జరిగాయో లెక్కలేదు. ఇప్పుడు కూడా నిజానికి జనసేనకు బీజేపీకి మధ్యలో కూడా ఒకటి నడుస్తుంది. ఒకవైపు నుంచి భానుప్రకాష్ రెడ్డి, ఒకవైపు నుంచి కిరణ్ రాయల్. అవును, మీరు చూస్తారు, రోజు మీరు మీడియాలో చూస్తే చాలా పెద్ద, తిరుపతికి కూడా వెళ్ళక్కర్లేదు. అందుకనే చివరికి ఏమైంది, తిరుపతిలో అన్ని స్థానాలు ఎన్డీఏ కూటమి గెలిచింది, లోక్సభ స్థానం మటుకు వైసీపీ గెలిచింది. అంటే తిరుపతిలో ఒకటి కాదండి, మల్టిపుల్ కాంట్రడిక్షన్స్, బహుముఖ వైరుధ్యాలు పనిచేస్తున్నాయి. మఠాలు, ఏ మఠం ఎవరిది, ఎందుకుంది, ఇవన్నీ చాలా వాటికి జవాబుదారీతనాన్ని పెట్టాల్సిన అవసరం చాలా ఉంది తిరుపతిలో. బట్ అదే సమయంలో దీని ఏదో మతపరమైన కోణం తీసుకోకుండా చూడాల్సిన అవసరం కూడా ఉంది. ఇదేదో మతాల మధ్య సమయం, ఎందుకంటే వెంకటేశ్వర స్వామి బీబీ నాంచారిని సహచరిగా స్వీకరించినటువంటి మత సామరస్యానికి పెట్టినటువంటి పేరు. మూడోదండి, అది ప్రపంచ స్థాయి ఇదంతా పేరు రావడానికి దీంట్లో మామూలు కార్మికులు, ఉద్యోగులు దాన్ని పరిశుభ్రంగా అందంగా ఉద్యానవనంలాగా తీర్చిదిద్దటం, ఈ పాత్ర చాలా ఎక్కువగా ఉంది. సో ఈ 3 అంశాలు దాని యొక్క సక్రమమైన నిర్వహణ, అవినీతికి అవకాశం లేకుండా చేయటం, ఎవరుంటే వాళ్ళ పెత్తనం కాకుండా, రెండవది మత శక్తులు చొరబడకుండా చూడటం, మూడవది ఆ పనిచేసే కార్మికులు వాళ్ళందరి కోటికి పడగెత్తిన ధనవంతుడు, నీ గుడి ముంగిట సామాన్యుడు, కూటి కోసం శ్రమపడే నిర్భాగ్యుడు, నీ గుడి ముంగిట సమానుడు అని ఘంటసాల పాట పాడతాడు. 7 కొండల వెంకటేశ, 3 మూర్తుల తిరుమలేశ అని. కాబట్టి అక్కడ పొడుగు చేతులు పందేరం అయిపోయి ఆఖరుకు అక్కడ పూజారి, పెద్ద పూజారి గారు ఎవరో గెస్ట్ హౌస్లో నామకరణమో ఏదో చేస్తామంటే అక్కడ ఈ విగ్రహాన్ని తీసుకుపోయాడు అనేదాకా వివాదం నడిచింది. పింక్ డైమండ్ వివాదం నడిచింది. అక్కడ ఉన్న అదేమనాలి, ఆ పోర్టు దగ్గర ప్రతిదీ దీన్ని ఇప్పటికైనా ఎక్కడో చోట ఈ నిజమైన అంశాలేమో పరిష్కరించడం, అనవసరమైన పక్కన పెట్టడం, ఆ సామరస్య వాతావరణాన్ని కాపాడడం, ఇవి 3 కూడా ముఖ్యంగా పాటిస్తే మంచిది, సరైనది. ఎందుకంటే మళ్ళీ మనం చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళొచ్చు, విశాఖలో కాదు, ఆయన తిరుపతిలోనే బయలుదేరారు. నేను ఇక్కడి నుంచే మొదలు పెడతానన్నారు. కాబట్టి ఆ మొదలు ఒక సమస్య తప్పకుండా అందరూ సంతోషిస్తారు. అక్కడ ఆధ్యాత్మిక ప్రాబల్యం ఉండకూడదు, మత శక్తుల ప్రాబల్యం కూడా ఉండకూడదు. సార్, వైఎస్ జగన్పై తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు అని చెప్పి వైవి సుబ్బారెడ్డి గారు ఆవేదన వ్యక్తం చేయడం,
అవును, నిన్న మనం డిస్కషన్లో ఉన్నప్పుడే అప్పుడే వచ్చింది వాస్తవంగా. ఆయన 3-4 అంశాల్లో కొంత ఈయన కూడా చైర్మన్ చేశారు. ఈయన కూడా ఎక్కువ రోజులు అయినా ఉన్నాడు కదా జగన్ వచ్చిన తర్వాత 4 ఏళ్ళు. కాబట్టి ఈయన భక్తి ఇవన్నీ కూడా ఈయన చెప్తుండేవాళ్ళు. ఆయన కూడా చేసుకోమనండి, అది కూడా ఉంది ఆయన నిన్న వ్యాఖ్యల్లో. విచారణ చేసుకోండి, అధికారం మీ దగ్గరే ఉంది కదా, మీరేమేం చేస్తారో అన్నీ చేయండి అని కూడా ఆయన నిన్న అంటున్నాడు. ఇంకా రెండోదేమో ఈ జగన్ చంద్రబాబు సమావేశం, ముఖ్యమంత్రుల సమావేశాన్ని స్వాగతిస్తామని అన్నారు. ఏం కాదు, ఇదన్నీ కథలు వస్తున్నాయి, ఊహాగానాలు, వీటిని మేము ఖండిస్తున్నాం, ఆ అవసరం లేదు. అంటే ఒక్క అంశం గురించి అంటారా ఈ తప్పుడు ప్రచారాలు ఉన్న వాక్య? ఇది కూడా వివరంగా చెప్పినట్టున్నాడు. అంటే ఇతర అంశాలు కూడా ఉండొచ్చు. తప్పుడు ప్రచారాలు అంటే ఏ అంశం స్పెసిఫిక్గా ఆయన కొద్దిసేపే మాట్లాడారు. కానీ వాళ్ళు చెప్పింది మటుకు ఎన్నికల పోటీకి సంబంధించింది అనే ఒక మాట కూడా వచ్చింది. అదే కాదు, రేవంత్ రెడ్డి కూడా మొన్న ఉప ఎన్నికలు వస్తుంది అన్నారు కదా, ఆ కాంటెక్స్ట్లో ఆయన ఇది కూడా చెప్పారు. ఉప ఎన్నిక వస్తుంది, మేము అక్కడికి వెళ్ళి ప్రచారం చేస్తాము, గెలిపిస్తాము అని అన్నారు. అప్పుడు తులసిరెడ్డి అన్నారు కదా కాంగ్రెస్ అధ్యక్షుడు, మేము అంత చేత కదా ఆయన అక్కడి నుంచి వచ్చి ఇక్కడ చేయాలా, మేము చేయలేమా అని ఆయన తులసిరెడ్డి గట్టిగా రేవంత్ రెడ్డి మాటలకు కొంచెం జవాబు చెప్పారనమాట. అందుకని అలాగే విజయమ్మ గారు పోటీ చేస్తారని ఒప్పుకున్నారని ఇవన్నీ కూడా ఊహాగానాలండి. బహుశా నేను చెప్తున్నాను కదా, ఇప్పుడు ఉన్న సమస్యలు చాలాగా ఇప్పుడు ఉన్న వాటిని కాపాడుకోవటం ఎట్లా అని తప్ప జగన్ రాజీనామా చేసి ఇవన్నీ పెట్టుకోవడం జరగదనే సుబ్బారెడ్డి కూడా చెప్తున్నాడు. దాన్ని ఎక్కడో చోట ముగించాలి కాబట్టి చెప్పారు. అయితే ముగుస్తుందని మనం ఏం ఆశించలేము, ఎందుకంటే కొనసాగుతూనే ఉంది అక్కడ. అవును సార్, విద్యాలయాల్లో గంజాయి ఆనవాళ్ళు లేకుండా చేస్తామని చెప్పి లోకేష్ గారు శపథం పోవడం, అంటే ఈ గంజాయి ఈ డ్రగ్స్ విపరీతంగా ట్రోల్ అవుతున్న నేపథ్యం సార్ తెలుగు రాష్ట్రాల్లో. దేశమంతా ఉంది, తెలుగు రాష్ట్రాల్లో ఈ మధ్యకాలంలో మైనర్ బాలికల మీద హత్యలు ఇవన్నీ కూడా దీనికి బానిసలైన వాళ్ళు చేసే ప్రక్రియలో అని చెప్పి మాట్లాడే పరిస్థితి ఘోరం అండి. ఇది ఇప్పుడు గంజాయి అనేది చాలా భారీ ఎత్తున పట్టుబడింది కదా. ఇప్పుడు విశాఖ రేవులో కూడా అది కోళ్ళకు ఆహారం అనే పేరుతో తెప్పించి అది భారీగా టన్నుల కొద్దీ వాటి మధ్యలో వీటిని పెట్టి అసలు ఎలా పెడతారు అంటే అదేదో ప్రక్రియ చాలా కాలంగా జరుగుతూ ఉండాలి. అసలు ఏమైపోయింది ఇప్పుడు నెక్సెస్, ఒక మాఫియా ఇదంతా ఉండాలి. ఎన్నికల సమయంలో ఇది చాలా సంచలనమైంది. అంతకుముందు కాకినాడ రేవు దగ్గర, అంతకుముందు నెల్లూరు సమీపంలో ఇలాంటి ఘటనలు చాలాసార్లు వచ్చాయి. ఇంకొకటి గుజరాత్కు దీనికి లింక్ ఉందని చెప్పి ఒక దశలో ఒకటి వచ్చింది. హైదరాబాద్లో చాలా పట్టుబడ్డాయి. అనేక సార్లు ఎక్కువగా అందులో సినిమా వాళ్ళు ఉండడం వల్ల సెలబ్రిటీలు దాని మీద వివాదానికి మారిపోయి అసలు సమస్య డ్రగ్స్ ఇక్కడ. వాళ్ళు సెలబ్రిటీలు అయ్యేది, పొలిటీషియన్స్ అయ్యేది. కానీ పసిపిల్లలు అప్పుడు అయితే కనుక శాసనసభలో ముఖ్యమంత్రులు కేసీఆర్ ఒకసారి, రేవంత్ రెడ్డి ఒకసారి కూడా ఆ పేర్లు చెప్తే ఆ పిల్లల భవిష్యత్తు దెబ్బతింటుంది కాబట్టి మేము చెప్పట్లేదు, కానీ స్కూళ్ళకు కూడా ఈ జాడ్యం చాలా విపరీతంగా పాకింది అనే మాట కూడా చెప్పి ఉన్నారు. దీని మీదనే రేవంత్ రెడ్డి మొన్న మాట్లాడుతూ ఎవరైనా దీని మీద అవన్నీ ప్రచారం చేయడానికి సహకరిస్తే మేము తోడ్పడతామని చెప్పడం, దీనికోసం ఇద్దరు ముఖ్యమంత్రులు కలిసి ఒక జాయింట్ ఆపరేషన్ కూడా చేయాలి, సమన్వయం చేసుకోవాలని చెప్పడం, ఇవన్నీ స్వాగతించదగింది. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ హోంమంత్రిగా వచ్చిన వంగలపూడి అనిత కూడా గంజాయి మీద మేము మ్యాక్సిమం పెడతా ఉన్నారు, దాన్ని పూర్తిగా స్వాగతించాలి, స్పేర్ చేసేది లేదు ఎవరినని. అయితే ప్రతిదీ కూడా ఒక ముగింపుకు తీసుకోవాలండి, లాజికల్ ఎండ్కి తీసుకోవాలి. లేకపోతే ఏమవుతుందంటే అదేదో అనుకోవడం అక్కడికక్కడ ఆగిపోతూ ఉంది. అందుకనే గంజాయి ఇప్పుడు మొన్న మనం వీడియోలు వీటి గురించి చర్చించాం, అసభ్య వీడియోలు. ఇప్పుడు అతన్ని నిన్న బెంగళూరులో అరెస్ట్ చేశారు. మరి ఇవన్నీ పిల్లలకు మన దేశంలో అంత రెగ్యులేషన్ ఉండదు. ఏ సర్టిఫికేట్ సినిమాల దగ్గర మనకు పిల్లలే కనపడతారు, మనకు అంత రెగ్యులేషన్ ఉండే పరిస్థితి లేదు. కాబట్టి ఈ గంజాయి అనండి, గలీజ్ సంస్కృతి అనండి, వీటన్నిటిని ఆపాల్సినటువంటి అవసరం చాలా ఎక్కువగా ఉంది. అనేక దారుణమైన వార్తలు కూడా వింటున్నాం వాస్తవానికి, అవి ఇవి ఇప్పుడు కలపకూడదు. కానీ మీరు చూస్తే అక్కడ అమ్మాయిలు నరికేయడాలు ఇలాంటి ఘటనలు కూడా ఈ వారం రోజుల్లో కూడా మనం మనం చూస్తున్నాం. చాలా దిగ్భ్రాంతి కలిగించి వీటన్నిటి వెనుక కూడా గంజాయి లాంటివి ఉంటాయి. వాళ్ళు మాదక ద్రవ్యాలకు గురైన వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళకే తెలియదు వాస్తవంగా. వాళ్ళు బానిసలు అయిపోయే పరిస్థితి కూడా ఉంటుంది. అందుకని చాలా సీరియస్ ఛాలెంజ్ ఇది. లోకేష్ కూడా యువ నాయకుడు, తర్వాత రాబోయే నాయకుడు కాబట్టి ఆయన దాని మీద గట్టిగా చెప్పడం మంచిదే. నేను ఏదో ఆయన ఒక ఫంక్షన్లో చెప్పడం కూడా నేను చూస్తున్నాను, స్వాగతించదగింది. ఎంత ఎక్కువ చేస్తే అంత మంచిది. పూర్తిగా మనము ఈ విషయంలో లోకేష్కు
లేదా ఆయన టీంకు మద్దతు ఇవ్వచ్చు. ఎవరైనా రేవంత్ రెడ్డి ఆలోచన అయినా, కేసీఆర్ కూడా చాలాసార్లు అన్నారు, కానీ తర్వాత పెరిగింది. ప్రపంచంలో కూడా పెరుగుతుంది సమస్య. అక్కడ ఎక్కువ సాగు చేస్తున్నారు. ఇక్కడ కూడా ఒక సమస్య అంటే ఇద్దరు ముఖ్యమంత్రులు కూర్చున్నప్పుడు అక్కడ ఆంధ్రప్రదేశ్లో ఉత్పత్తి అయి తెలంగాణకు వస్తుందన్నారని. ఇదేదో రాష్ట్రాల 2 రాష్ట్రాల సమస్య కాదండి. ఇప్పుడు భౌగోళికంగా, రాజకీయంగా, రాజ్యాంగపరంగా విడిపోయినంత మాత్రాన ఏ బంధాలు ఎక్కడికి పోతాయి? ఇక్కడైతేనేమి అక్కడైతేనేమి ఎక్కడైనా పిల్లలు పిల్లలే, కుటుంబాలు కుటుంబాలే. వీటి మీద ఉమ్మడిగా ఒక పట్టు పట్టాలి. అవును, ప్రభుత్వాలు ప్రజలు సత్తా చూపించి ఒకసారి ఈ మాఫియా శక్తులను తుదముట్టించే వరకు ఇది నడవాలి. స్కూళ్ళు, ప్రైవేట్ స్కూళ్ళు కూడా సమర్థించుకోవడం కంటే అదేదో తమకు బ్యాడ్ ఇమేజ్ వస్తుందనే దానికంటే అరికట్టడం అనే దానికి ప్రాధాన్యత. ఒక చెడును నిర్మూలించడం చాలా ముఖ్యం. సార్, ఎవరైతే వైఎస్ఆర్సీపీ వాస్తవానికి ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు రేపు మనం ఇంకోసారి చర్చిద్దాం, విద్యా సంస్థలు వాటిలో చేరికలు వీటిలో కూడా కొన్ని సమస్యలు ఉన్నాయి ఇప్పుడు. సో ఇవి కూడా మళ్ళీ ప్రైవేట్ ప్రభావం పెరగటం, మరి అవన్నీ కూడా చాలా లింకులు ఉన్నాయి. వీ హ్యావ్ టు థింక్ ఆఫ్ దట్. ఓకే సార్, వైఎస్ఆర్సీపీ ముఖ్య నేతలు అరెస్టులు అయిపోతున్నారు. ఇదిగో అరెస్టు, అదిగో అరెస్టు, సిఐడి వస్తున్నది, సిబిఐ వస్తున్నది అని ముందస్తు బెయిల్కి కూడా వాళ్ళు ప్రయత్నాలు చేసుకుంటున్నారు. అయితే హైకోర్టు వైసీపీ కొంతమంది నేతలకి ఊరట ఇవ్వడం, లేళ్ళ అప్పరెడ్డి అవనియండి, రఘురామ అవనియండి, లేకపోతే ఆర్కే అవనియండి, సజ్జల అవనియండి, అవినాష్ అవనియండి, వీళ్ళందరికీ కూడా 16 వరకు కూడా వాళ్ళని అరెస్టులు చేయొద్దు అని. నిజమే. ఒకటేమో చట్టపరంగా ముందస్తు బెయిల్ కోరే హక్కు ఉంటుంది. మేము ఎవరిని వదిలిపెట్టాము, వేటాడతాము, వేట మొదలైంది, ఇలాంటి శీర్షికలన్నీ మనకు కనిపిస్తున్నాయి కదా. బిగుస్తున్న ఉచ్చు అయిపోయింది, ఇంకా ఇంతటితో కథం, ఇట్లాంటివి వస్తున్నాయి. కాబట్టి సహజంగా రాజకీయ నాయకులు అందులో సందేహాలు లేకపోతే కేసులు ఆరోపణలు ఉన్న వాళ్ళు జాగ్రత్త పడతారు. తెలుగుదేశం కార్యాలయం మీద ఆత్మకూరులో, గుంటూరు జిల్లా ఆత్మకూరులో తెలుగుదేశం కార్యాలయం మీద దాడి చేసిన వాళ్ళ వివరాలు సీసీటీవీలో వాళ్ళ దగ్గర ఉన్నాయి. వాటి ఆధారంగా వాళ్ళు ఇప్పుడు కేసు పెడుతున్నారు. మీరు వీటితో పాటు కలపగలిగింది జోగి రమేష్ చంద్రబాబు ఇంటి దగ్గరికి వెళ్ళి చేసిన అప్పటి వీడియో కూడా ఒకటి సర్క్యులేట్ చేస్తున్నారు. సో ఈ పరిస్థితుల్లో వాళ్ళు వెళ్ళి అడిగారు, రిలీఫ్ అడిగారు. కోర్టు ఇప్పుడు రిలీఫ్ అంటే ఎంతవరకు ఇచ్చిందంటే 16వ తారీఖు విచారిస్తాం, అప్పటి వరకు అరెస్ట్ చేయొద్దు అన్నారు. ఇది ఉపశమనమే, ఊరట. ప్రస్తుతానికి ఇది వీళ్ళకి ఊరట. రెండవది, అక్కడ వాళ్ళు ఏమేమి వాదనలు తీసుకొస్తారు, వీళ్ళు ఎలా కౌంటర్ చేసుకుంటారు, వాళ్ళ రక్షణకు సంబంధించి అది కోర్టు సాధారణంగా కోర్టు ఉపశమనం ఇస్తూ ఉంటుంది. బెయిల్ ఈజ్ ద రూల్ అంటారు కదా, జైల్ ఈజ్ అన్ ఎక్సెప్షన్ అని. ఇప్పటికిప్పుడు చేస్తారా లేదా అది కోర్టు తీసుకునే స్టాండ్ మీద ఉంటుంది. ఇంకోటి, ప్రభుత్వం మారిన తర్వాత వరుసగా ఇలాంటివి చాలా వస్తున్నాయి కాబట్టి కోర్టు కూడా ఏం చెప్పిందంటే ఆ 3-4 కేసులు ఒక ప్యాకేజీగా విచారిస్తామని చెప్పింది. ఓకే, అది ఒక్కొక్క ఊర్లో ఒక్కొక్క సంఘటన కాకుండా అన్ని సంఘటనలు అన్ని మేము అంతకుముందు వైసీపీ కార్యాలయాలకు సంబంధించిన నోటీసుల విషయంలో 2 నెలలు సమయం ఇచ్చారు కదా. ఈ 2 నెలల్లో పోలీసులు ఏం అడుగుతారు, వాళ్ళు ఏం చెప్తారు, దాని మీద కూడా ఆధారపడి ఉంటుంది. దీనికి వచ్చేసరికి ఇంకా బెయిల్ కంటే కూడా ఇది దాని మీద ఒక బార్ పెట్టారు. 16వ తారీఖు విచారించిన తర్వాత బెయిల్ ఇస్తారా లేదా, సాక్ష్యాలతో వీళ్ళు ఒప్పిస్తారా లేదా, దాన్ని మనం చూడాల్సి ఉంటుంది. రెండవది, ముందు వాళ్ళ వివరణ తీసుకున్న తర్వాత ప్రొసీడ్ అవ్వండి. రకరకాల పద్ధతులు న్యాయమూర్తులు అప్పుడు అనుసరించవచ్చు. మనం అంటే 16 వరకు అయితే ఊరట, ఈ లోపల ఇంకా ఏమేమి బయటకు వస్తాయో మనం చూడాలి. ఇదేం ఆగేది కాదు, ఎందుకంటే 5 ఏళ్ల నుంచి పేరు పెట్టుకున్న లిస్టు పెట్టుకున్నటువంటివి కదా. కాబట్టి రెడ్ బుక్ ఓకే, అంతకంటే కూడా చాలా విస్తృతమైన ప్రభుత్వ అధికారాలు ఇవన్నీ ఉన్నాయి కాబట్టి రెడ్ బుక్ అనేది ఓకే, అది ఎలాగో ఉంటుంది, ఓవర్ రైడింగ్గా అన్నీ దాంట్లో ఉంటాయని కూడా చెప్పలేము. కొన్ని కీలకమైనవి మరి ఇట్లాంటివన్నీ ఏదో చెప్పాడు ఆయన, అది లోకేష్ బుక్ పాపం దాన్ని. సార్, ఐఏఎస్లకి చంద్రబాబు నాయుడు గారు చుక్కలు చూపిస్తున్నారు. ఇది పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతున్న నేపథ్యం. ఎవరైతే గతంలో తందాన తాన అన్న వాళ్ళందరూ కూడా, ప్రవీణ్ ప్రకాష్ లాంటి వాళ్ళు అయితే విఆర్ఎస్ తీసుకుని వెళ్ళిపోవడానికి అప్లై చేసుకుంటున్నారట. సో ఈ పరిస్థితులను ఎలా చూడాలి? ఆంధ్రప్రదేశ్లో ప్రతి దగ్గర ఉండే పరిస్థితి ఇక్కడ ఒక ప్రవీణ్ ప్రకాష్ విషయం కొంచెం డిఫరెంట్. అంటే అది కేవలం తందాన తానని అనడమే కాదు, తనకు తందాన తాన అనాలని కూడా ఆయన చేశారనేది అంటారు వాస్తవంగా. ఓకే, ఏం చెప్పినా ఆల్ సెడ్ అండ్ డన్ అధికార యంత్రాంగం
అసమ్మతి చెప్పగలుగుతుంది, కానీ అంతకుమించి వాళ్ళు ఎవరైతే ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం అంటే వాళ్ళు చెప్పినట్టే వాళ్ళు వినాలి, ఇంకా అందులో రెండో అభిప్రాయం ఏం లేదు. కానీ అందులో మళ్ళీ అత్యుత్సాహం చూపించి ఇంకా కొత్త కొత్త ఐడియాలు ఇచ్చి అలాగే ఆ పేరుతో తమ పెత్తనం చేసి వివాదాస్పదులుగా పేరు పొందిన వాళ్ళు తప్పకుండా వాళ్ళకు ప్రత్యేకమైన పరిస్థితి ఉంటుంది. ప్రవీణ్ ప్రకాష్ వివాదాస్పదమైన వ్యక్తిగా పేరు పొందారు మొత్తంగా, అంతకుముందు కూడా వచ్చింది. ముఖ్యంగా స్కూళ్ళు వీటికి వెళ్ళినప్పుడు స్కూళ్ళ ప్రత్యేక కమిషనర్గా ఏదో ఉన్నారు, టీచర్లు కూడా చెప్పేవాళ్ళు, అంటే ఐ మీన్ డీలింగే నేను అంటుంది, మాట్లాడే తీరు కానీ అసలు టీచర్లు అందరూ ఏమి పని చేయరు, ఊరికనే ఈ పద్ధతులు ఇవి దాదాపు విస్తృతంగా వ్యాప్తి. సోషల్ మీడియాలో కూడా అంతే, ఏది మాట్లాడినంత మాత్రాన వాళ్ళు చేశారా వీళ్ళు చేశారా అంటుంటారు. సో ప్రవీణ్ ప్రకాష్ మీద ఇంటర్నల్ కంప్లైంట్స్ జగన్ ప్రభుత్వం ఉన్నప్పుడే ఉన్నాయి. అదే నేను అదనంగా చెప్పదలుచుకుంది ఏంటంటే బహుశా ఈ కాంప్లెక్సిటీ అంతా తెలుసు కాబట్టి ఆయన రాజీనామా బీఆర్ఎస్కు ప్రయత్నిస్తున్నారు అనిపిస్తుంది. వెళ్ళిపోయారా? లేదు, ఇంకా ఆయన అప్పీల్ చేసుకున్నారు. మధ్యలో ఆయన ఢిల్లీ వెళ్తారు, ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో పోటీ చేస్తారని కూడా ఒక స్టోరీ నడిచింది. ఉత్తరప్రదేశ్ శాసనసభ ఎన్నికలప్పుడు ఢిల్లీలో కూడా చాలా రోజులు ఉన్నారు. కాబట్టి అదొక స్పెషల్, అంటే చెప్తున్నాను కదా, చాలా ప్రత్యేకతలు చాలా పూర్వపరాలు ఇవన్నీ ఉన్నాయి. ఇంకోటి చంద్రబాబు నాయుడు ఐ థింక్ మీడియాలో హెడ్డింగ్లు పెడుతున్నారు కాబట్టి ఐఏఎస్లు అందరినీ కూడా చుక్కలు చూపించేసి ఏదో చేస్తారని కూడా నేను అనుకోను. ప్రత్యేకంగా నిబంధనలు అతిక్రమించి అత్యుత్సాహం చూపించిన వాళ్ళు ఇట్లాంటి వాళ్ళ విషయంలో లేదు, కీలకంగా తమకు వ్యతిరేకంగా వ్యవహరించిన వాళ్ళ విషయంలో ఆయన కొంత తీవ్రమైన వైఖరి తీసుకోవచ్చు. అసలు ఈ ప్రభుత్వం రాగానే చంద్రబాబు చేసిన కొన్ని నియామకాల మీద తెలుగుదేశం సోషల్ మీడియాలోనే విమర్శలు ఆయన మీద, వీళ్ళని ఎలా నియమించారు, వాళ్ళని ఎలా నియమించారు, ఈ పద్ధతులు అంటే అది కూడా వీళ్ళు కమాండ్, అదే వీళ్ళు కూడా కమాండ్ చేసినంత ఇది మంచిది కాదని కూడా చెప్పారు. ఐ థింక్ ఉన్నంతలో ఆయన వయా మీడియా మెథడ్ తీసుకోవచ్చు, అంటే సీరియస్ అఫెండర్స్గా ఆయన భావించే వాళ్ళ మీద ఒక వైఖరి. ఇప్పుడు ఉదాహరణకు ఆర్థిక శాఖలో సత్యనారాయణ ఆయన బయటికి వెళ్ళిన తర్వాత కూడా మళ్ళీ తీసుకొచ్చి ఇప్పుడు ఆర్థిక శాఖలోనే కూర్చోబెట్టారు. ఇప్పుడు ఆర్థిక శాఖ శ్వేతపత్రం తయారు చేయాలి అంటే కూడా అక్కడ గత ప్రభుత్వంలో ముఖ్య పాత్ర వహించిన వాళ్ళు ఎవరు ఇప్పుడు లేరు. ఇప్పుడు ఇది ఇంకా రావాలి, ఇప్పుడు 3 పత్రాలు వచ్చాయి కదా, 4వది ఫైనాన్సెస్ మీద రావాల్సి ఉంది. అందుకనే చంద్రబాబు ఒక సీరియస్ బట్ మిక్స్డ్ అప్రోచ్ అనుసరించే అవకాశం ఎక్కువగా ఉంది. ఆఫ్టర్ ఆల్ ఇది చీఫ్ మినిస్టర్ ఆఫ్ లాంగ్ ఎక్స్పీరియన్స్. ఉప ముఖ్యమంత్రి గారిది కూడా ఇందులో పాత్ర ఉంటుందని జనరల్గా అధికారుల విషయంలో కానీ ఆయన కానీ, ఉప ముఖ్యమంత్రి కూడా తనకు ఇప్పుడు ఆ కృష్ణతేజనో ఇంకొకరినో తెచ్చుకోవాలంటే కూడా గవర్నమెంట్ నిర్ణయం తీసుకోవాల్సిందే కదా ముఖ్యమంత్రి. ఈయన విస్తృతంగా చర్చలు జరుపుతున్నారు, ఈయన విస్తృతంగా అధికారులతో చర్చలు జరుపుతున్నారు. తప్పకుండా తనకు సంబంధించిన శాఖలు లేదా తనకు ఆసక్తి ఉండి లేదా చేస్తారు. బట్ చీఫ్ మినిస్టర్ విల్ లీడ్ ఆల్ దిస్ థింగ్స్. ముఖ్యమంత్రి వీటన్నిటికీ నాయకత్వం ఇస్తారు, లేదా కనీసం ఆయనకు తెలిసి అయినా జరుగుతుంది. ఆయనకు తెలియకుండా జరగదు, సంబంధిత శాఖలో అయితే జరుగుతుందేమో, కానీ ఎనివే వాళ్ళ వర్క్ అడ్జస్ట్మెంట్ ఎట్లా ఉందో వాళ్ళ దాన్ని బట్టి అది జరిగే అవకాశం ఉంది. ఓకే, రాజకీయ పరంగా సార్ ఈరోజు 2 అంశాలు పెద్ద ఎత్తున వైరల్ అవుతున్నాయి. ఒకటి, కడప నుంచి ఎమ్మెల్సీ ఒకరు బయటకు వస్తున్నారు, కడపలో కూడా ఇబ్బందికర పరిస్థితులు వైసీపీకి ఏర్పడుతున్నాయి. మరొక వైపు భీమవరం గ్రంథి శ్రీనివాస్, పవన్ కళ్యాణ్ మీద 2019లో గెలిచిన గ్రంథి శ్రీనివాస్ పార్టీని వీడబోతున్నారు. ఎందుకంటే ఆయనకి సంబంధించి ఒక 2 ఆల్రెడీ అక్కడ ఇన్ఛార్జీల కింద వాళ్ళకి అప్పచెప్పారట, దాని మీద తీవ్ర అసంతృప్తితో ఉన్నారు అని. పవన్ కళ్యాణ్ హెచ్చరించిన 2 వికెట్లు పడిపోయినట్టేనా? ఎందుకంటే ద్వారంపూడి గారు కూడా పుట్టినరోజు చేసుకోలేదట, అది పెద్ద ఎత్తున ట్రోలు. అది పుట్టినరోజు చేసుకోలేదు, అసలు కాకినాడలో ఎప్పుడూ లేనటువంటి పరిస్థితి, ఆయన ఆ ప్రాంతంలోనే ఉండలేని సిచ్యువేషన్ అట ఆయన పుట్టినరోజు వేడుకలకు. ఓకే, ఆయన హైదరాబాద్లో ఉన్నారు, ఎక్కడ ఉన్నారో తెలియకుండా అని, అంటే అలాంటి సిచ్యువేషన్లోకి నెట్టబడ్డారు వీళ్ళని. మొదటిదేమో వైసీపీ ఇప్పుడు గ్రంథి శ్రీనివాస్ అయినా ఇంకొకరైనా అంతర్గత విభేదాలు, అలాగే కొంత పార్టీకి చెడు జరిగిందన్న చోట కూడా, ఉదాహరణకు అక్కడ సిద్ధారెడ్డి అని ఆయన మీద మాజీ ఎమ్మెల్యేని సస్పెండ్ చేశారు నిన్న జగన్. అలా ఇక్కడ కూడా అలాంటి విభేదాలు ఉంటే వీళ్ళు ఉండి ఏదో చేస్తారనుకుంటే బయటికి పంపించే పని చేస్తుండొచ్చు. ఆయన తదుపరి కార్యాచరణ ఏంటో నాకు తెలీదు. ఇంకా మీరు అన్నది కౌన్సిల్లో మామూలు సభ్యురాలు కాదు, ఆమె వైస్ చైర్మన్, కౌన్సిల్ మండలి వైస్ చైర్మన్. ఆమె పార్టీ మారుతున్నట్టుగా ఇప్పుడు ఉదయం నేను వస్తూ వార్త చూస్తున్నాను.
తప్పకుండా కౌన్సిల్ ఆపరేషన్ టీడీపీకి చాలా కీలకమైంది కదా. ఇంకా చాలా రోజుల పాటు కౌన్సిల్లో వైసీపీకి ఆధిక్యత ఉంటుంది. గతంలో జగన్ వచ్చిన తర్వాత కూడా ఒక 2 ఏళ్ల పాటు 2.5 ఏళ్ల పాటు తెలుగుదేశానికి ఉన్నట్టే ఇది జరుగుతుంది మన రాజ్యసభలో ఇప్పుడు మనం చూస్తాం. కాబట్టి దీన్ని బ్యాలెన్స్ చేసుకోవడానికి వైస్ చైర్మన్ తమ వైపు రావడం ఉపయోగం అని. కడప కౌన్సిల్ అనేసరికి అందరూ ఆసక్తి, అందుకే వేరే ప్రాంతం అయితే ఒకే చల్తా అందరూ. అందువల్ల తప్పకుండా ఇవన్నీ మార్పులు వస్తాయి, చాలా వస్తాయి. ఇప్పుడు నిన్ననే విజయవాడలో స్టాండింగ్ కౌన్సిల్ ఎన్నికలు జరిగితే వైసీపీ అన్ని స్థానాలు తెచ్చుకుంది. అంటే అక్కడ వాళ్ళకే ఆధిక్యత ఉంది, కానీ ప్రభుత్వం మారి ఇదంతా అయింది కాబట్టి కొంచెం ఏమైనా తలకిందులు అవుతుందేమో అనుకుంటే గట్టిగానే ఒక్కరే ఉన్నారు అక్కడ. తెలుగుదేశం ఒక్కరు కాదు, తక్కువ ఉన్నారు, ఇతరులకు ఒకరు ఉన్నారు. 56 మంది ఏదో ఓటింగ్లో పాల్గొన్నారు, నిలబెట్టుకున్నారు అక్కడ. కడపలో కొంచెం భిన్నమైన దృశ్యం ఉండొచ్చు. నేను వాళ్ళ జడ్పీ సమావేశంలో కూడా అవినాష్ రెడ్డి, తెలుగుదేశం నాయకులు వీళ్ళ మధ్య కొంత వివాదం అది జరగడం కూడా మనం చూస్తాం. మారుతాయండి బలాబలాలు, అటు ఇటు మారడాలు. ఇంక మళ్ళీ 5 ఏళ్ళు ఎక్కడ తట్టుకుంటాం, ముందే కొంచెం మార్చేస్తే అయిపోతుందని భావించేవాళ్ళు, ఇవన్నీ ఉంటాయి కదా. ఇంకో పెద్ద సమస్య ఏంటంటే ఏపీలో, తెలంగాణలో కాకుండా ఏపీలో 90% స్థానిక సంస్థలు వైసీపీ వాళ్ళు అన్నారు. అప్పుడు కరోనా సమయంలో ఎన్నికలు జరిగాయి, కొన్ని ఎన్నికలు అసలు బహిష్కరించారు. చాలా వాటికి తెలుగుదేశం పార్టీ అసలు పాల్గొనలేదు. అందుకే అది బహిష్కరించడం అంటే పాల్గొనలేదని నేను అనేది అదే. సో కాబట్టి ఇప్పుడు అవి మళ్ళీ ఇటు తిప్పుకోవాలి కదా నెమ్మదిగా. రెండు దొంతర్లలో అది పూర్తి వైసీపీ, ఇది పూర్తి టీడీపీ అయితే చాలా సమస్య కదా. ఎమ్మెల్యేలు ఎంపీలే పార్టీలు మారుతున్న దేశంలో ఇప్పుడు కేటీఆర్ మా 7 ఎమ్మెల్యేల మీద మేము రాష్ట్రపతి దగ్గరికి వెళ్తాము, పెరేడ్ చేస్తాము, అది ఇది అంటున్నారు. మరి మీరు పార్టీలనే మింగేసి తిరిగి పార్టీలనే కలిపేసుకున్నారు కదా, వాటిని హులక్కి చేశారు కదా. అంటే వాళ్ళందరూ వచ్చారు కాబట్టి చేసుకున్నాం అంటారు వాళ్ళు. కాబట్టి బలాబలాలు అటు ఇటు అయినప్పుడు ఇలాంటివన్నీ జరుగుతుంది. సార్ మరి ఏంటి ద్వారంపూడి గ్రంథి అంటే పవన్ కళ్యాణ్ గారు ప్రత్యేకంగా ప్రస్తావించే పేర్లు ఈ 2, అందువల్ల తీసుకోవాల్సి వచ్చింది. వీళ్ళిద్దరు రాజకీయ భవిష్యత్తు ఇంకా అంటే ఒకటి భీమవరంలోనేమో ఆయన పోటీ చేశారు కాబట్టి అప్పుడు ఆ ప్రస్తావన అది వస్తూ ఉండేది. రెండోది కులం అనేది కూడా అక్కడ ఒక ప్రధాన అంశం, కేవలం కులం చూడకూడదు అని చెప్తుండేవాళ్ళు. తర్వాత తెలుగుదేశం నుంచి వచ్చిన ఆయన జనసేనలో చేరి బహుశా ఆయన ఇప్పుడు విజయం సాధించారు కదా. కాబట్టి చేస్తుండొచ్చు. మరి వాళ్ళను ఇక్కడ అకామిడేట్ చేయడం జరుగుతుందా అంత సులభంగా మనకు తెలియదు. వాళ్ళు ఎటు పోతారు, వాళ్ళు అడుగులేసిన దాన్ని బట్టి మనం ఆలోచించాలి. ఇంకా పుట్టినరోజులు పవన్ కళ్యాణ్ ఎక్కడున్నారో, ఎక్కడున్నా కానీ క్షేమంగానూ ఆయన హాయిగా ఉండాలని ప్రజలందరూ కూడా కోరుకుంటారు. కావాలంటే పవన్ కళ్యాణ్కి అలవాటు ఉంది కదా. పుట్టినరోజు పవన్ కళ్యాణ్ కాదండి, ద్వారంపూడిది. నా ఎంపైర్ ఇది కాకినాడలో, నా పుట్టినరోజు కూడా నేను లేని పరిస్థితి ఉన్నదని చెప్పి ఆయన ఏవో కన్నీళ్ళు పెట్టుకుని బాధపడ్డారట వాళ్ళ సొంత పరిస్థితి. ద్వారంపూడి పుట్టినరోజుకి ఐఎమ్ సారీ, ద్వారంపూడి పుట్టినరోజు ఆయన లేడు. ఆయన కాకినాడ ద్వారంపూడికి సీరియస్ ఆపరేషన్ ద్వారంపూడి అది సీరియస్గానే జరుగుతుంది కదా. పైగా అన్ని అవకతవకలు అవన్నీ అక్కడ ఉన్నప్పుడు అది తప్పకుండా జరుగుతుంది కదా. అంటే ఎందుకు నేను అంటే పవన్ కళ్యాణ్ కూడా కొంతమంది హెడ్డింగ్లు పెడుతున్నారులే, ఆయన మాట వినిపించట్లేదు, ఆయన కనిపించట్లేదు ఈ పద్ధతిలో. అందరు రోజు వచ్చి ఎందుకు కనిపిస్తారండి? ఆయన గ్రౌండ్ వర్క్ చేస్తారు, ఆయన వర్క్ ఆయన చేసుకుంటాడు, ఆయన అధ్యయనం ఆయన చేస్తారు. అంతేకాని నిజమే పవన్ కళ్యాణ్ పుట్టినరోజు అంటే చాలా అంగరంగ ఇదిగా జరుగుతుంది కదా. 3 రోజుల ముందు నుంచి స్పెషల్ ఇవన్నీ కూడా పెట్టి. ఐ డోంట్ నో, ద్వారంపూడికి కూడా రాజకీయ నాయకుడిగా ఆయన తన పరిస్థితిని నేరుగా వచ్చి చెప్పొచ్చు. మిగతా వాళ్ళగా ఆయన కూడా కోర్టులో ముందస్తు తెచ్చుకోవచ్చు. మరి ఆ తెచ్చుకోలేని పరిస్థితులు ఆయనకు ఉన్నాయేమో మనకు తెలియదు. వీ హ్యావ్ టు సీ వాట్ హ్యాపెన్స్. సార్ నెల కాబోతుంది పాలన వచ్చి, అధికార ప్రతిపక్షాల మధ్య సజావుగా సాగుతుందా? ఇక అసెంబ్లీ సెషన్స్ కూడా మొదలైపోతున్నాయి. ఈ వర్షాకాల సమావేశాలు అనొచ్చా? వర్షాకాల సమావేశాలు అనేవి అవును. పైగా ఇప్పుడు ప్రారంభ సమావేశాలు కదా. అధికార ప్రతిపక్షాలు అంటే ప్రతిపక్షము చాలా తక్కువగా ఉంది. ఉన్నదాన్ని వాళ్ళు వస్తారా లేదా ఈ ప్రశ్నలన్నీ కూడా చాలా ఉన్నాయి. పయ్యావుల కేశవ్ కూడా ఆర్థిక మంత్రి ఇందాక చెప్తున్నారు, ఆయన సభా వ్యవహారాల మంత్రి కూడా అవన్నీ సిద్ధం చేస్తున్నారు. చూద్దాం మరి ఎంత తీవ్రంగా తీసుకుంటారు అన్నది ఒకటి. మొదటి సమావేశాలు సజావుగానే అయ్యాయి, ప్రమాణాలు అంతవరకు బయట చర్చ జరుగుతుంది. కానీ బహుశా నేను అనుకోవడం ఒక తీవ్ర ఘర్షణ అట్లాంటివి చేసేటంత పరిస్థితి వైసీపీకి ఉండకపోవచ్చు. మొదటి సమావేశాలు ఎక్కువ భాగం తెలుగుదేశం జనసేన వాళ్ళు భావించినట్టే జరగవచ్చు. వైసీపీ ఏదో పేరుతో రాకుండా పోయే ఛాన్స్ చాలా ఎక్కువ, వస్తే చాలా మంచిది.
కానీ జగన్ రావాల్సిన అవసరం ఉంది కదండి ఇలాంటి టైంలో. తప్పకుండా ఏ టైంలో అయినా కానీ సభకి ఎన్నికైన వాళ్ళు సభకు వచ్చి పాల్గొని పోరాడాలి లేదా బలపరచాలి, కానీ సభకే రాకపోతే ఇంకా తీర్పు ఉద్దేశం ఏముంది. సీతారామయ్య గారి మనవరాల్లో ఒక డైలాగ్ ఉంటుంది, నాగేశ్వరరావు వాళ్ళ అబ్బాయి ఉండకపోవడమే కదా సమస్య. నేను చెప్పిన మాట వినలేదని వాడికి శిక్ష వేస్తే వాడు అమెరికాకే వెళ్ళిపోయాడు, ఇక నేను వేసిన శిక్షకు విలువేముంది అంటాడు. కాబట్టి శిక్ష లేదా ఓటమి, మీరు సభకే రాకపోతే ఇంకా ఓటమి ప్రభావం ఇంకేముంటుంది అసలు. కాబట్టి